నమస్తే అండి అందరికీ. ఈరోజు నేను ఏం టాపిక్ చెప్తున్నానంటే, నా పిల్లలు చిన్నగున్నప్పుడు నేను పడ్డ టెన్షన్ ఈరోజు మీకు చెప్తున్నాను. వాళ్ళకి చదువు గురించి బాగా టెన్షన్ పడేదాన్ని. బానే వచ్చేవి మార్క్స్. యావరేజ్ మార్క్స్ వచ్చేవి. అంటే కొంచెం 60% అట్లా వచ్చేది. ఇంకా అందరిని చూసి 90% రావాలి, 99% రావాలి అని నేను వాళ్ళ ఎనకాల పడుతుంటి. బాగా టెన్షన్ పెడుతుంటి. వాళ్ళని కొడుతుంటి, తిడుతుంటి. అయితే నాకేమైంది కొన్ని రోజుల తర్వాత జుట్టు ఊడిపోవడం స్టార్ట్ అయిపోయింది. జుట్టు బాగా ఊడిపోతుంటే డాక్టర్ దగ్గరికెళ్ళినా. ఎళ్తే డాక్టర్ అన్నాడు, "ఎందుకమ్మా అంత టెన్షన్ పెట్టుకుంటున్నావు నువ్వు" అని అడిగిండు. లేదు డాక్టర్, మా పిల్లలు సరిగ్గా చదువుతలేరు. వాళ్ళు యావరేజ్‌గానే ఉన్నారు. ఫుల్ మార్క్స్ తెచ్చుకోవట్లేదు. అందుకే నాకు టెన్షన్ అయితుంది అని చెప్పి అన్నా. అంటే డాక్టర్ అన్నాడు, "చూడమ్మా, అందరి పిల్లలు మొత్తం చదవాలని లేదు. చిన్నప్పుడు చదివిన వాళ్ళు పెద్దగా అయినంక చదవకపోవచ్చు. చిన్నప్పుడు చదవని వాళ్ళు పెద్దగా అయ్యాక చదువుతారు. అది మీరు చుట్టుపక్కల వాళ్ళని జూసి గుర్తుపట్టండి. అసలు వాళ్ళు ఎట్లా చదివేది, ఇప్పుడెట్లా చదువుతున్నారు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. అర్థం జేసుకోవాలి." అట్లా అని నాకు చెప్పాడనమాట. అప్పుడు నేనేమనుకున్నాను, సరే పిల్లలు కంటిన్యూ‌గా చదవరని నాకు తర్వాత అర్థమైంది. అర్థమైనాక డాక్టర్ జెప్పినాక అప్పుడు అర్థమైనాక అప్పటినుంచి నేనింక మా పిల్లల్ని కొట్టడము, తిట్టడం అన్నీ మానేసి కొంచెం వాళ్ళకి చెప్పే విధంగా చెప్పి వదిలేస్తున్నా. ఇప్పుడు వాళ్ళు పెద్దగయ్యారు, బాగా చదువుతున్నారు ఇప్పుడు. చిన్నప్పుడు అంత టాప్ మార్క్స్ వచ్చేవి కాదు. కానీ ఇప్పుడు మంచిగా చదువుతున్నారు. అది నాకు లైఫ్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. అది మీతోని షేర్ జేసుకోవాలనిపిచ్చింది. ఇంక అప్పటినుంచి నేను మంచిగా అర్థం జేసుకున్న సిట్యుయేషన్‌ని. మళ్ళీ ఇట్లా నేను టెన్షన్ పెట్టుకుంటే నా జుట్టొక్కటే పోయిందిప్పుడు. తర్వాత ఇంకేమైతదో నాకు దెలవదు. అందుకని ఈ ఎక్స్‌పీరియన్స్ మీతోని షేర్ జేయాలనిపిచ్చింది. అందరూ ఆహ్, టాపర్స్ ఉండరు. కొంతమంది టాపర్స్ ఉంటారు. వాళ్ళ అదృష్టం అది. మనమేం జేయలేం. అట్లా అని అందరూ 90 మార్క్స్ తెచ్చుకోవాలి, అందరూ 99 మార్క్స్ తెచ్చుకోవాలంటే అది అయ్యే పని గాదు. ఓకే. వాళ్ళకి గూడా మనం కొంచెం టైమ్ ఇయ్యాలి. టైమ్ ఇస్తే వాళ్ళు కొంచెం డెవలప్ అయితూ ఉంటారు. ఇంకొకటి, పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒకటి సాధించే తీరుతాడు. వాళ్ళ లైఫ్‌కి తగ్గట్టు, వాళ్ళ స్టామినా తగ్గట్టు వాళ్ళు సాధించే తీరుతారు. ఎవ్వరేం ఉట్టిగా ఊరుకోరు. అది మీరు కావాలంటే గమనించండి లైఫ్‌లో. ఓకే అండి. థాంక్ యూ.